వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెనమలూరు పర్యటనలో భాగంగా భారీ ర్యాలీ. పసుపుమయంగా మారిన హైవే. పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. లోకేష్ కు ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా ఈవెంట్ను ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు. రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడా ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్న ఎలవర్తి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయం నిర్వాహకులు. 3 రోజులు జరిగే ఈ వేడుకలలో అమ్మవారిని శాకంబరి దేవిగా తిలకించేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు. గుడివాడ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన పూరి జగన్నాథ రథయాత్ర మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్ష. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. కంకిపాడు నుంచి పునాదిపాడు వరకు మంత్రి పర్యటనకు టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు విశేష స్పందన చూపారు. భారీ జనసందోహం మధ్య సాగిన ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిలోని స్వగృహం నుంచి బయలుదేరిన మంత్రి నారా లోకేష్ కృష్ణా జిల్లా కంకిపాడు చేరుకోగా దారి పొడవునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, జెండాలు, నినాదాలతో లోకేష్ కు ప్రజలు అపూర్వ స్వాగతం అందించారు. స్వాగతం పలికేందుకు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో కంకిపాడు పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. భారీ ట్రాఫిక్ మధ్య మంత్రి కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగిన ప్రజలకు అభివాదం చేస్తూ లోకేష్ తన పర్యటనను కొనసాగించారు. అనంతరం పునాదిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, సుభాష్, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గుడివాడ పట్టణంలోని నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ మహోత్సవానికి గుడివాడ శాసన సభ్యులు వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వయంగా రథం తాళ్లు పట్టుకుని జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రథయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ ఇంతటి పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసిన హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇస్కాన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్నాథ స్వామివారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో హరినామ సంకీర్తన బృందగానం మారుమోగాలనే సంకల్పంతో ఈ జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పట్టణ ప్రముఖులు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు. ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారు జగన్నాథ స్వామికి ఆరోపిస్తున్నారు. స్వామివారి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని చెప్పి సమాజానికి సేవ చేయాలని ప్రజల ఆశీస్సులు ఉండాలి, భగవంతుల ఆశీస్సులు ఉండాలి. ప్రజల ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి అని తెలిపారు. భగవంతుల ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరూ చెప్పారు జై జగన్నాథ్, జగన్నాథ స్వామికి, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవ్కి హరే కృష్ణ. ఆగండి 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 నాకు ఆగాలి. ప్రసాద్ సార్ 5 minutes అర్థం ఇస్తారా? పర్లేదు అంటే దగ్గర అన్న ఒకసారి అనక అన్న అన్న ఒకసారి సార్ ఒకసారి హరే హరే రామ
ఈ తాడుని లాగండి వచ్చి వామన కృష్ణ పునర్జన్మన విద్యతే సార్ ఒకసారి అన్న నాన్న ఒక్కసారి అన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి వార్షిక శాకంబరి మహోత్సవాలు జూలై 27 నుంచి 29 వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించే ఈ మహోత్సవాలు ఈ ఏడాది 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో మార్కెట్లో కూరగాయల కొరత ఉన్నప్పటికీ దేవస్థానం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారుల సహకారంతో సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు సేకరించినట్లు వెల్లడించారు. అదనంగా విజయవాడ కేదారేశ్వరపేట హోల్సేల్ పండ్ల మార్కెట్ నుంచి మరో 4 టన్నుల పండ్లు విరాళంగా అందనున్నట్లు చెప్పారు. రైతులు ఎంతో శ్రమతో అందించిన కూరగాయలు, పండ్లు వృధా కాకుండా ఆలయం వెలుపల అలంకరణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఇప్పటికే కాయగూరల దండలను సిద్ధం చేసి ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామని ఈవో వివరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడలోని ఏజీకే స్కూల్ ఆవరణలో అమరావతి ఛాంపియన్స్ ట్రోఫీ 2026 క్రీడా పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఎంతో అవసరమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. యువత క్రీడలను అలవాటు చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత మన రాజధాని పేరుతో ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించి నియోజకవర్గం, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం క్రీడా మైదానంలోకి దిగిన యలవర్తి శ్రీనివాసరావు క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ వారితో పాటు కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, మూడెడ్ల రామారావు, ఏజీకే స్కూల్ ప్రిన్సిపల్, పీఈటీ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఒక కొత్త రాజధాని వచ్చింది. రాజధాని పేరు ఏంటి చెప్పండి మీరు? వెరీ నైస్. అమరావతి పేరు మీద క్రీడా సంబరాలు ఈ నెల 29వ తారీఖున ప్రారంభమవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా క్రీడా సంబరాలు నిర్వహించడంతో పాటు దీనిలో మీ అందరూ పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది, ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళందరికీ సెలక్షన్స్ కూడా అయ్యి అమరావతిలో పాల్గొనే టీము మన ఆంధ్రప్రదేశ్ తరఫున, మన జిల్లా తరఫున ఎవరైతే అమరావతిలో పాల్గొనాలో మన జిల్లా టీం సెలక్షన్స్ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి ఇక్కడ. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని సెలక్షన్స్లో కూడా మీరు సెలెక్ట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో మీరు అందరూ ఆడటానికి ప్రయత్నం చేసే విధంగా క్రీడా స్ఫూర్తితో ఆడాలని చెప్పి కోరుకుంటూ, ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమ పడటమే కాకుండా గడిచిన 5 ఏళ్ళుగా మనకి ఏ రాష్ట్రమో తెలియదు. పిల్లలు మీకు తెలుసు, మన రాష్ట్రానికి క్యాపిటల్ ఏంటంటే చెప్పుకోలేము, ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పుకోలేము. మరి ఈ రోజున ముఖ్యమంత్రిగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా సెంట్రల్ గవర్నమెంట్తో సహా నోటిఫై చేసింది. సో మన కొత్త రాజధాని అమరావతి మన గుడివాడ పక్కనే ఉంది. అది మనకి అదృష్టం ఏంటంటే ఇప్పుడే కర్నూలు, అనంతపురం, చిత్తూరు, లేకపోతే ఇటు వైజాగ్, అరకు వీళ్ళందరూ రావాలంటే 500 కిలోమీటర్లు రావాలి. మనకు ఆ బాధ లేదు. ఔటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది, 40 నిమిషాల్లో అమరావతి వెళ్ళిపోతాం గుడివాడ నుంచి. కాబట్టి అటువంటి రాజధాని పేరు మీద జరిగేటటువంటి ఈ క్రీడా సంబరాల్లో మన గుడివాడకి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా మంచిగా ఆడి సెలక్షన్స్లో మీరు సెలెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా ప్రతిభ చూపించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ రోజున జరిగేటటువంటి క్రీడా కార్యక్రమాలు ఈ 3 రోజులు బ్రహ్మాండంగా పాల్గొవాలి. అట్లాగే ప్రతి ఒక్కరూ మీరు కూడా మీ తల్లిదండ్రులందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఒక క్యాపిటల్ విషయంలోనే కాదు, క్రీడల విషయంలో కూడా, తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో విషయంలో కూడా
గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండంగా మధ్యాహ్న భోజనం కానీ, క్రీడల విషయంలో కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ అదే చూస్తున్న కొత్తగా రూమ్స్ నిర్మాణం చేసి ఉన్నాయి. అవి కూడా ఈరోజు హెచ్ఎం గారితో మాట్లాడిన త్వరలో వాటికి ప్లాస్టింగ్ చేయించి అవి కూడా మీకు ఉపయోగంలోకి తీసుకొస్తానికి నేను చర్యలు తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు క్రీడాంశాల్లో పాల్గొంటున్నటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా మన మున్సిపల్ చైర్మన్ వెల్వతి శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ వచ్చేసిన అతిథులకి, ముందున్న బాలబాలికలందరూ కూడా నా నమస్కారాలు తెలుపుతూ, ఈ 3 రోజులు అమరావతి క్రీడోత్సవాల సంబరం ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మరి మీరందరూ కూడా మరి క్రీడల్లో ఉత్సాహం చూపిస్తూ, క్రీడల్లో మీరు ఎప్పుడైతే ప్రతిభ కనపరుస్తారో వాళ్ళకి రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి కూడా మరి జాతీయ స్థాయికి మీరు ఎదిగితే, క్రీడల్లో ఏముందిలేని అనుకోవద్దు. మీరు క్రీడల్లో కనుక మీరు రాణించగలిగితే ఈ క్రీడా సర్టిఫికేట్ మీకు ఉద్యోగాలకి చాలా భద్రత. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, క్రీడల్లో గుర్తింపు పొందిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ రేపు పొద్దున మీకు ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా ఉపయోగపడుతుంది. అందుకని మీరు క్రీడల మీద దృష్టి పెట్టి, మీకు క్రీడలే కాకుండా మీకు మానసిక దృఢత్వం కూడా కలుగుతుంది, మీకు ఉత్సాహం ఉంటుంది, ఖచ్చితంగా చదువు మీద కూడా దృష్టి పెట్టగలుగుతారు, మీ మైండ్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది ఆటలాడడం వల్ల. అందుకని మీరు అందరూ కూడా బాలబాలికలు కూడా గుర్తుంచుకొని క్రీడల్లో కూడా మీరు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కౌన్సిలర్లకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడా ఉత్సవాన్ని జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ స్థాయిలో ఉన్న వారిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అన్ని అంశాల్లోనూ క్రీడోత్సవాన్ని జరపడం జరుగుతుంది. అట్లాగే మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 3 రోజుల పాటు ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ క్రీడోత్సవాన్ని జరపడానికి నిర్ణయించడం జరిగింది. ఈ క్రీడా ఉత్సవాల్లో పాల్గొన్న అందరూ కూడా క్రీడాస్ఫూర్తితో పాల్గొని ఈ క్రీడోత్సవాల్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో ప్రజలతో మమేకమవ్వడం ఒక ఎత్తు అయితే, పదవిలో ఉన్న సరళతను, స్నేహాన్ని చాటుకోవడం మరో ఎత్తు. అలాంటి ఒక ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మంత్రి నారా లోకేష్కు స్వాగతం పలికేందుకు పెనమలూరులో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన సహచర ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి రోడ్డు పక్కన నిలబడి లోకేష్ రాక కోసం వేచి చూశారు. అప్పుడే అక్కడ ఉన్న నాయకుల్లో ఒకరు టీ లేదా కాఫీ తాగుదామా అని సరదాగా అనడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీపంలోని టీ స్టాల్ వద్దకు వెళ్లారు. అక్కడ ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి హంగామా లేకుండా స్వయంగా తన చేతులతో కాఫీ కలిపి సహచర మిత్రులకు అందించారు. పదవి, ప్రోటోకాల్ అన్న భావన ఏమాత్రం లేకుండా అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా వ్యవహరించిన ఆయన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు కూడా ఎమ్మెల్యే సరళతను ప్రశంసించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, ఇదే నాయకుడి నిరాడంబరత, ప్రజల్లో కలిసిపోయే నాయకత్వం ఇదే అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాధారణ టీ స్టాల్లో కాఫీ కలిపిన ఈ చిన్న సంఘటన ప్రజాప్రతినిధి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే మధురమైన క్షణంగా సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాగా
రెగ్యులర్ క్యాపిటల్ శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని నిర్వహిస్తున్న 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు గుడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహోత్సవాల 3వ రోజు సందర్భంగా పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ విజయదుర్గ మహిళా కోలాట సమాజం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజనలు నిర్వహిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ మహోత్సవాలను ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 31న భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి, మరీదు శ్రీనివాసరావు, నారాయణమూర్తి, కనుమర్లపూడి లక్ష్మి తదితరులు భక్త బృందం పాల్గొన్నారు. ద్వారకా సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ముందు సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఆనవాయితీ. 35 సంవత్సరాలుగా ఈ ద్వారకా సాయి సేవా సమితి ఆవిర్భవించి అనేక రకాల రంగాలలో సేవలు అందిస్తూ ప్రజాబాహుళ్యంలో తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకున్న సంస్థ ఇది. మా సంస్థలో మరి సేవా రంగంలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ, కళారంగంలో కానీ, అలాగే మరి ఇతర భజనలు కానీ, సత్సంగాలు కానీ, ఇతర సంఘాల్లో మమేకమయ్యి అనేక రకాలుగా సేవలు అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతోంది. ఈ సంస్థ ఆవిర్భావం నుంచి కూడా ఒక సేవా దృక్పథంతో ప్రజలకి సేవ చేయాల్సిన సందర్భంలో ఈ సంస్థ తన ఉనికి చాటుకుంటోంది. ఇక్కడ బాబా వారు 30 సంవత్సరాల క్రితం ఈ బాబా విగ్రహాన్ని మా మిత్రుడు మరి శ్రీనివాసరావు, నారాయణమూర్తి ద్వారా మరి ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా సేవలు చేస్తూ మరి చివరిగా మాకు ఒక మందిరం ఏర్పాటు చేసుకోవడానికి స్థల సేకరణ కూడా చేయడం జరుగుతోంది. త్వరితగతిన సత్సంగాలకు, భజనలకు, సేవా రంగాలకు మాత్రమే మందిరాన్ని ఏర్పరచుకొని అక్కడ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఉద్యుక్తులవుతున్నాం. అంతేకాకుండా ఈ సంస్థ మరి కరోనా టైంలో కానీ, ఇతర విపత్తుల టైంలో కానీ ఎన్నో రకాల సేవలు అందించింది. మా సంస్థ కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా నాట్యవసలు ఇచ్చి మా సంస్థ యొక్క ఉనికిని చాటుతున్నారనమాట. అంటే అటువంటి మహోన్నతమైన సంస్థ స్థాపించి మరి ఈ రోజున ఈ సంస్థ రిజిస్టర్డ్ బాడీ ఏర్పడి అనేక రకాల సేవలు అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు చూరగొంది. అంతేకాకుండా సప్తాహ కార్యక్రమం ఇది 3వ రోజు. ఈ 3వ సప్తాహ కార్యక్రమంలో మరి బాబావారి పూజలు, అభిషేకాలు, అలాగే కుమారి బృందం చేత శ్రీనివాస గానామృతం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కింద. అంతేకాకుండా నిన్న మొన్న కూడా భగవద్గీత పారాయణ, భాగవత పారాయణ, ఈరోజు కూడా భాగవత పారాయణ జరుగుతుంది. అలాగే మరి సత్సంగాలు, పరమేశ్వర సత్సంగాలు చేయించాము. అలాగే మరి కోలాటాలు నిన్న దేవి బృందం చేత, దేవి బృందం చేత, దీవెన బృందం చేత
కోలాట కార్యక్రమాలు కూడా జరిగినాయి. అందువల్ల భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అనేక ఊళ్ళ నుంచి వచ్చి మేము చేస్తామని సంవత్సరం రావడం మాకు ఉదాహం, మాకు ఆనందదాయకం. పోటీ పడి మరి వచ్చి రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి మేము మందులో పాల్గొనడానికి అవకాశం ఇవ్వండి, మేము కూడా మమేకం అవుతాము, మీలో మీ సేవలో మేము కూడా భాగం పంచుకుంటాము, ఆ బాబా వారి సేవ మేము చేసుకుంటాము అటువంటి మానవమూర్తున్న మహనీయుడు మరి ఆ కలియుగంలో అవతరించి మనకంటే ఒక మార్గాన్ని చూపించాడనమాట. ఇప్పుడు బైబిల్లో మనకి 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఈయన 11 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. అంటే ఆజ్ఞా సూత్రాలు 11, ఏకాద సూత్రాలు అంటాం. వాళ్ళేమో 10 వాక్యాలు అంటారు వాళ్ళు. అలాగే ప్రతి మతంలో కూడా ప్రతి సంఘంలో కూడా మనకంటూ ఒక ముద్రని మన పూర్వం నుంచి కూడా వస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరి సనాతన ధర్మాన్ని సహనం అనేది చెప్తాను. సనాతన ధర్మం అంటే సహనం ఒకటే మార్గం. సహనంతో మన మతాలన్నీ కూడా కలిసి మమేకమై ప్రయాణించాలి. అదే భారతవనిలో భారతదేశంలో వేళ్ళూనుకున్నటువంటి మహోత్తర సహన కార్యక్రమం సనాతన ధర్మం. దాన్ని ఇనుమడింపజేయడమే మన వ్యక్తి ధర్మం. అందరినీ కలిగిపోవడమే మన వ్యక్తి ధర్మం. అందువల్ల బాబా నిత్యాన్నదాతడు. నిత్యాన్నదాత పరిచయం మహానీయుడు ఆయన. ఆకలి తీసమంటారు ఇప్పుడు కూడా. అందువల్ల ఈ విధంగా మా సంఘంలో సభ్యులు మరి పొద్దున పూట సాయంకాలం పూట భోజన కార్యక్రమాలు వచ్చిన వాళ్ళకల్లా మరి ప్రసాదం అందజేస్తూ మరి 31వ తారీఖున పెద్ద ఎత్తున అన్న సంబరం చేస్తున్నాం. భక్తులు ఇద్దరు సహకారం అందిస్తున్నారు మాకు. సరదా జయ సాగర్ మహారాజ్. ద్వారకా సాయి శ్రీ ద్వారకా సాయి సేవా సమితి 35వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని నిర్ణయించింది శ్రీ ద్వారకా సాయి సేవా సమితి. ఒక స్వార్థంతో గుడివాడ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క సంకల్పాన్ని మంచి మనసుతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంసిద్ధులయ్యాం. అలాగే ఇందులో కార్యక్రమాలు భాగవత పారాయణం, సప్తాహ పారాయణాన్ని ముఖ్యంగా తీసుకుని ప్రతిరోజు పారాయణానికి ప్రత్యేకమైన బృందాన్ని కూడా పెట్టాం. అలాగే ప్రతిరోజు అనేక కళాకారులకి అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా చక్కటి అవకాశం ఇచ్చి ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి పాత్రులుగా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ద్వారకా సాయి సేవా సమితి ఇప్పటికి ప్రస్తుతానికి 8 రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్ళాం. మా సేవా సంస్థ తరఫున నృత్యం కానీ, గానం కానీ, అలాగే సేవా కార్యక్రమాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలు భజనలో కానీ, ఇటువంటి కళాకారుల్ని అనుసరిస్తూ వాళ్ళని యొక్క ఉపయోగిస్తూ సేవా సమితి తరఫున ప్రజల్లోకి తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ సాయి సేవా సమితి ఇంకా 5 రోజులు ఈ కార్యక్రమాలు నిరంతరం గంటకి జరుగుతూ ఉంటాయి. అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఈ సభాముఖంగా ఆశిస్తున్నాం. ద్వారకా సాయి సమితి గుడివాడ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఆధ్యాత్మిక భావనలో హైందవ తత్వాన్ని పెంపొందించే విధంగా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కలిసి ఈ యొక్క సమితిని ముందుకు తీసుకువెళుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రారంభించిన నాటి నుండి ఈరోజు 3వ రోజు భాగవత పారాయణాన్ని మాకు నిర్విఘ్నంగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభింపజేయమన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. వారికి సహాయ సహకారాలు అందిస్తూ మరి ప్రతిరోజు కూడా వివిధ కళాకారులచే వివిధ రకాలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా మన భారతదేశం హైందవ దేశం, ఆ విధంగా చక్కటి కార్యక్రమాలను పొందుపరుచుకొని ముందుకు కొనసాగించటం ఎంతో ముదావహం. వారిని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా హైందవ ధర్మాన్ని ముందుకు నడిపించాలని, మరి వారు ఆశించినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. గత 35 సంవత్సరాలుగా శ్రీనివాసరావు గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం, షిరిడి సాయిబాబా గారి సేవా కార్యక్రమాలు చాలా శ్రమతో కూడినటువంటివి, బాధ్యతతో కూడినటువంటివి. ఈ రోజుల్లో హైందవ ధర్మము లేకుండా ఇప్పుడు ఏంటంటే ఫారిన్ కల్చర్ ఎక్కువైపోయిన సందర్భాల్లో హైందవ ధర్మాన్ని నిలబెడుతూ
ఎన్నో రకాల కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా 7 రోజులు పైగా, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదండి, 7 రోజులు, 7 రోజులకు ఒక్క రోజు కూడా తగ్గదు, 7 రోజులు గడుపుతూ ఉంటారు. మేమేదో సభ్యులుగా చిన్న సహకారం తప్ప మేమేమి చేయము. కానీ ఇంత పరిశ్రమ కోర్చి ఆయన ఎంత శ్రమ పడుతున్నారంటే ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా భగవంతుడు ఆయన చల్లగా చూస్తారని కోరుకుంటూ, అందరి ఆశీర్వాదాలు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ జై సద్గురు సాయినాథ్ మహారాజుకి. నిజంగా మన హిందుత్వం, జై భారత్ మాతాకి, హిందుత్వం నిలబడాలి అంటే 35 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నటువంటి మరీది శ్రీనివాస్ దంపతులకు, అలాగే సహకరిస్తున్నటువంటి పెద్ద ఆయన ఆధారాలతో నడుస్తున్న శ్రీనివాస్ గారికి, అంకుల్ గారికి, దండమూరి సీతారాము గారి దంపతులకి కూడా మరి అలాంటి పెద్దలు ఉండబట్టే పిల్లలు ముందుకు నడుస్తామండి. ఎందుకంటే ఆ సీతారాం గారి గురించి తెలుసు, వాళ్ళు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి తర్వాత సేవా కార్యక్రమాల్లోకి రెండింటినీ హ్యాండిల్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. అలాగే ఆంటీ ఉన్నారు, వారు కూడా బాబా దేవాలయాన్ని నిర్వహించారు, ఎన్నో కార్యక్రమాలు, సత్సంగాలు, మరి మా లాంటి వాళ్ళని తయారు చేస్తున్నటువంటి ఘనత వారి దంపతులకు దక్కింది. వాళ్ళ ఆధ్వర్యంలో పిల్లోడుగా శ్రీనివాస్ గారు కూడా 35 సంవత్సరాల నుంచి కూడా వారి దంపతులు కూడా నిర్వహిస్తున్నారు. అందుట్లో భాగంగా ఈరోజు వీరు చేసేటువంటి వార్షికోత్సవాల్లో భాగంగా మాకు శ్రీనివాస గానామృత కళ్యాణాన్ని సేవకి మాకు ఇచ్చారు. ఈ విధంగా రోజుకొక కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా గొప్ప విషయం అండి. ఎందుకంటే పర్మిషన్లు తీసుకోవాలి, ఎంతోమంది ఆడవాళ్ళు వ్యాసని ప్రవేశించి వారందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాల్లో సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే రోజు చేసే కార్యక్రమాలు ఒక్క రోజు కాదండి, 10 రోజులు 11 రోజులు నిర్వహిస్తారు. వీరు ఇట్లాగా సప్తాహ చేస్తారండి, 7 డేస్ సప్తాహ ప్రతి సంవత్సరం చేయటం అనేది, ఆ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాల్గొనే భాగ్యాన్ని, ఇలాగే కాదండి అన్ని సమాజాలను కూడా ఒక తాటి మీద తీసుకురావాలనేది ఆ అంకుల్ గారి, శ్రీనివాస్ గారి కృషి. కానీ ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారంటే మరి చాలా మంది ఉంటారు. ఈ రోజు ఈ భాగ్యం మనకి దక్కింది, కానీ ఇందుట్లో భాగంగా మేము పాల్గొనడం జరిగింది. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ. గుడివాడ రూరల్ మండలం చిన్న ఎరుకపాడు గ్రామంలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకాంబరి దేవిగా అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలు భక్తి ప్రపత్తులతో కొనసాగుతున్నాయి. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ విశిష్టత కలిగిన శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 3 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ 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 గణపతి సజ్జానంద జ్ఞానబోధ సభ ట్రస్ట్ చిన్నెరుగుపాడు గ్రామంలో వెంచేసి ఉన్న ఆశ్రమంలో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారు 2012వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడి అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆషాఢ మాసంలో 27, 28 2 రోజుల్లో అమ్మవారు శాకాంబరి అలంకారంలో విశేషమైన కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు అన్నిటితో అలంకరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, ఎల్నినో అంటే ఈ వర్షాభావం వచ్చినప్పుడు కానీ శాకాంబరి అమ్మవారిని, జగన్మాతను శాకాంబరిగా అలంకరించి ఆరాధించడం వలన వర్షాలు పడతాయి. నిన్న మేము వేసాము, ఆల్రెడీ వాళ్ళ వర్షం పడింది గుడివాడలో. అమ్మవారి మహిమది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 2 రోజులు అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాను. భరిష్యామి సురాసాకైరావృష్టే ప్రాణధారకై శాకంభరీతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి. ఎప్పుడు అనావృష్టి అయితే అమ్మవారికి ఈ శాకంభరి అలంకారం చేసి పూజ చేస్తే సువృష్టి అవుతుంది. ఆగసం ఈ రోజు నుంచి 3 రోజుల వరకు ఇది శాకంభరి అలంకరణం, శాకంభరి అవతారం దర్శనం చేస్తే చాలా సౌభాగ్యం పడుతుంది. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెనమలూరు పర్యటనలో భాగంగా భారీ ర్యాలీ, పసుపుమయంగా మారిన హైవే, పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.
లోకేష్ కు ఘన స్వాగతం పలికిన కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా ఈవెంట్ ను ప్రారంభించిన ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు. రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడా ఈవెంట్ నిర్వహించడం అభినందనీయమన్న ఎలవర్తి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఆలయం నిర్వాహకులు. 3 రోజులు జరిగే ఈ వేడుకలలో అమ్మవారిని శాకాంబరి దేవిగా తిలకించేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు. గుడివాడ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన పూరీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా రథం లాగి రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాము. స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్ష. ఇవి ఈ రోజు మన గుడివాడ వార్తా విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.